హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో తెలంగాణలో నీట్ పీజీ 2025కి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాము. సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో నిన్న మనకి అడిషనల్ మాపప్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తర్వాత ఇమీడియట్గా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వెబ్ ఆప్షన్స్కి టైం ఇచ్చారు. అండ్ తర్వాత సాయంత్రానికి డైరెక్ట్గా మనకి అలాట్మెంట్స్ కూడా ఇచ్చేసారనమాట. సో దానికి సంబంధించి అలాట్మెంట్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. దానికంటే ముందు ఓకే, సో దీంట్లో ఏంటంటే అప్గ్రేడ్ కూడా ఉంటుంది. అంటే ఇంతకుముందు 3 రౌండ్స్లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి దీంట్లో సో వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇంకా బెటర్ కాలేజ్ కానీ బెటర్ కోర్స్ కానీ వచ్చే అవకాశం ఉందేమోనని వాళ్ళు కూడా టెస్ట్ చేసుకున్నారు. సో అలా చేసిన వాళ్ళకి కొంతమందికి అప్గ్రేడ్ కూడా అయ్యాయి అనమాట. సో ఎవరెవరికైతే ఈ లిస్ట్లో సీట్ అలాట్ అయిందో ఇందులో ఉన్న వాళ్ళంతా కూడా తప్పకుండా మీకు అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాలి. సో ఇంతకుముందు ఆల్రెడీ సీట్ అలాట్ అయిన వాళ్ళు, ఇప్పుడు సీట్ చేంజ్ అయిన వాళ్ళు కూడా కాలేజ్కి వెళ్ళి, అంటే మీరు ఇంతకుముందు కాలేజీలో ఎక్కడైతే ఫీజు తర్వాత బాండ్స్ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేశారో అక్కడ నుంచి మళ్ళీ తీసేసుకొని అవి ఇప్పుడు అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి మీరు అక్కడ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడే ఫ్రెష్గా అలాట్ అయిన వాళ్ళు అయితే డైరెక్ట్గా ఇప్పుడు మీకు అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి అక్కడ మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే దీనికంటే ముందు మీరు అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తెలుసు కదా, అలాట్మెంట్ ఆర్డర్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన వెబ్సైట్లో నుంచే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి యూనివర్సిటీ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అది పే చేసినట్లయితే ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళాలన్నమాట. ఓకే, సో ఇంకా తర్వాత మిగిలిన ప్రొసీజర్ అంతా మీకు తెలుసు కదా. సో సర్టిఫికెట్స్, బాండ్స్, ఫీజు, ఇట్లాంటివన్నీ, ఫొటోసు, మొత్తం ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇట్లాంటివన్నీ కూడా మొత్తం అంతా రెడీ చేసుకొని వెళ్ళండి. 3 సెట్లు జిరాక్స్, 1 సెట్ ఒరిజినల్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీకు టైము 26th వరకు ఉంది. మధ్యాహ్నం 2 గంటల లోపు మీరు వెళ్ళి అక్కడ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నాకు తెలిసి దీని తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ, అంటే మీరు 2 o'clock లోపల క్లోజ్ చేసే అయితే రిపోర్టింగ్ చేసినట్లయితే సాయంత్రం అంటే 26th ఈవినింగ్కి మళ్ళీ మనకి ఇంకొక నోటిఫికేషన్, స్టే వేకెన్సీ రౌండ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దానికంటే ముందు ఈ రిజిస్ట్రేషన్ మళ్ళీ రీఓపెన్ చేస్తారా లేదా అనేది ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇంకా దాని మీద ఎటువంటి డెసిషన్ అయితే తీసుకోలేదు. మేబీ మరి అది ఈరోజు డిసైడ్ అవుతుందా, రేపు డిసైడ్ అవుతుందా అనేది తెలియదు. కాబట్టి సో రెగ్యులర్గా మన ఛానల్ కూడా వాచ్ చేస్తూ ఉండండి. మీకు అప్డేట్స్ అన్నీ కూడా వస్తుంటాయి. ఇన్ కేస్ ఇప్పటివరకు రిజిస్టర్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. సో దీని తర్వాత అసలు ఓకే, ఈ రౌండ్లో మనకి అసలు ఏ బ్రాంచ్లో MQ1, MQ2, MQ3 అని 3 రకాలు ఉంటాయి కదా. సో ఆ మూడిట్లో ఏ బ్రాంచ్లో ఎంతవరకు సీట్లు కట్ ఆఫ్ అయ్యాయి ఏంటి అనేది ఒక్కసారి నేను మీకు ఒక చిన్న స్టేట్మెంట్ తయారు చేసి పెట్టాను. సో ఇది చూపిస్తాను మీకు. మీరు కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే వీడియోని పాజ్ చేసి కూడా చూసుకోవచ్చు. నేను ఓన్లీ కొన్ని మంచి అంటే టాప్ బ్రాంచెస్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఇక్కడ ఎనస్థీషియా తీసుకున్నట్లయితే MQ1లో 1,88,781 వరకు వచ్చిందనమాట సీటు. స్కోర్ చూసుకున్నట్లయితే 153 ఉంది. MQ2 అని అంటే NRI కోట, MQ1 అంటే మేనేజ్మెంట్ కోట, తెలుసు కదా. MQ2లో 2,28,785 దాకా వచ్చింది, 35 స్కోర్ అనమాట. సో ఇక MQ3 తీసుకుంటే, MQ3 అని అంటే మీకు దీంట్లో కౌన్సిలింగ్లో ర్యాంక్ బేస్ మీద ఏమీ ఉండదు. మీరు జస్ట్ క్వాలిఫై అయినట్లయితే డైరెక్ట్గా కాలేజీలో మాట్లాడుకొని తీసుకునేటువంటి సీట్స్ అనమాట ఇవి. కాబట్టి నేను దీన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టేస్తున్నాను. ఓన్లీ MQ1, MQ2 చూద్దాం మనం. సో అనెస్థీషియా అయిపోయింది కదా. తర్వాత డెర్మటాలజీ తీసుకుంటే 56,518 వరకు వచ్చిందనమాట సీటు. ఇక మనకి MQ2 అంటే NRI కోటాలో తీసుకుంటే 2,12,190 వరకు వచ్చింది. దానికి స్కోర్ వచ్చేసి 130 వాళ్ళది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ENT తీసుకుంటే 2,12,000 దాకా వచ్చింది మేనేజ్మెంట్ కోటాలో. NRI కోటాలో 1,79,000 దాకా వచ్చింది. తర్వాత జనరల్ మెడిసిన్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 54,479కి క్లోజ్ అయిపోయింది ఏది మేనేజ్మెంట్ కోటాలో. అదే మనకి NRI కోటాలో తీసుకుంటే 2,21,199 దాకా కూడా వచ్చిందనమాట దీంట్లో. సో ఇవన్నీ ఆల్ ఇంక్లూడ్ అనమాట. దీంట్లో మనకి ఈ అలాట్మెంట్స్లో అన్నీ ఉంటాయి. అన్ని ఫేజెస్కి సంబంధించినటువంటి
ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇది అడిషనల్ మాపప్ కాబట్టి ఫేజ్ 4 అనుకుంటాం మనము. దీనికంటే ముందు జరిగింది మాపప్, అది థర్డ్ ఫేజ్ అనుకోవచ్చు. సో ఈ విధంగా మనకి జనరల్ మెడిసిన్ అయితే ఎన్ఆర్ఐ కోటాలో 2,21,000 దాకా వచ్చింది. నెక్స్ట్ జనరల్ సర్జరీ మేనేజ్మెంట్ కోటాలో 1,65,000 దాకా వస్తే ఎన్ఆర్ఐ కోటాలో 1,94,000 దాకా వచ్చిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఓబీజీ తీసుకుందాము. ఓబీజీ 57,698 మేనేజ్మెంట్ కోటా అయితే ఎన్ఆర్ఐ కోటా 2,03,828 దాకా క్లోజ్ అయింది. తర్వాత ఆప్థమాలజీ వచ్చేసి మనకి మేనేజ్మెంట్ కోటాలో 1,41,443 వస్తే ఎన్ఆర్ఐ కోటాలో 2,10,829. ఓకే. తర్వాత ఇక ఆర్థో తీసుకున్నట్లయితే మనకి మేనేజ్మెంట్ కోటాలో 1,34,757 క్లోజ్ అయింది. ఇక ఎన్ఆర్ఐ కోటాలో చూసినట్లయితే 2,13,187కి క్లోజ్ అయింది. ఇక నెక్స్ట్ పీడియాట్రిక్స్ తీసుకుంటే 56,608కి క్లోజ్ అయితే మేనేజ్మెంట్ కోటాలో, ఎన్ఆర్ఐ కోటాలో 2,13,179 దాకా క్లోజ్ అయిందనమాట. ఓకే. తర్వాత వచ్చేసి మనకి రెస్పిరేటరీ మెడిసిన్ చూద్దాము. సో 78,861 దాకా వచ్చింది మేనేజ్మెంట్ కోటాలో. ఎన్ఆర్ఐ కోటాలో 2,27,000 దాకా వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి సైకియాట్రీ 1,93,000 మేనేజ్మెంట్ కోటా, 2,14,000 ఎన్ఆర్ఐ కోటాలో. ఓకే. ఇక రేడియాలజీ తీసుకుంటే రేడియో డయాగ్నోసిస్ 49,291 మనకి MQ1 అంటే మేనేజ్మెంట్ కోటాలో, 1,79,837 దాకా ఎన్ఆర్ఐ కోటాలో వచ్చింది సీటు. సో అంటే ఇంత ర్యాంక్ దాకా వస్తున్నాయి అని అంటే మనది కాలేజీని బట్టి కూడా ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సో ఇది మనకి ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ప్యాథాలజీ కూడా చూద్దాం. ప్యాథాలజీ కొంతమంది దీనికోసం కూడా అడుగుతున్నారు చాలామంది. సో మేనేజ్మెంట్ కోటాలో 1,97,211 వరకు వచ్చింది. ఇంకా ఎన్ఆర్ఐ కోటాలో అయితే 2,04,414 దాకా వచ్చిందనమాట సీటు. సో ఇవి మనకి ప్రస్తుతానికి అడిషనల్ మాపప్లో మనకి క్లోజింగ్ ర్యాంక్స్ అనమాట ఇవి. మరి ఇవి దేనికి ఉపయోగపడతాయనంటే ఇప్పుడు మీకు ఎవరెవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళంతా ఇంకా మేబీ నెక్స్ట్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటుంది కాబట్టి దాంట్లో వీళ్ళంతా కూడా అంటే ఇప్పటివరకు సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఉంటారు. ఇప్పుడు అలా ఈ అడిషనల్ మాపప్లో సీట్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ జాయిన్ కావాలి కాబట్టి వాళ్ళు జాయిన్ అవ్వకపోతే ఇప్పుడు వచ్చిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ రౌండ్కి నాట్ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ 50 lakhs పెనాల్టీ, 3 years డిబార్మెంట్, ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి. సో అవన్నీ గుర్తుపెట్టుకొని మీరు రిపోర్టింగ్ అయితే కంపల్సరీ చేయండి. సో ఇక వీళ్ళందరినీ పక్కన పెడితే ఇంకా ఇప్పటివరకు సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టే వేకెన్సీకి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి వాళ్ళకి అంటే ఇప్పుడు మీకు ఇంతవరకు సీట్ వచ్చింది, ఈ ర్యాంక్ వరకు సీట్ వచ్చిందని మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాని తర్వాత వాళ్ళే అంటే మీకు కొంచెం కాంపిటీషన్ అంటే వీళ్ళు సీట్ వచ్చిన వాళ్ళు దాంట్లో ఉండరు కాబట్టి స్టే వేకెన్సీ రౌండ్లో. సో ఓన్లీ సీట్ లేని వాళ్ళు మాత్రమే, ఇప్పటివరకు సీట్ అలాట్ కాని వాళ్ళు మాత్రమే దాంట్లో ఎలిజిబుల్ అవుతారు కాబట్టి మీకు కొంచెం ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది మీ ర్యాంక్ అంటే ముందున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అండ్ దీంట్లో కూడా నాన్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ కూడా ఉండే అవకాశం ఉంది ఈ అడిషనల్ మాపప్లో కూడా. ఎందుకనంటే కొన్ని జరుగుతున్నాయి, నేను చూస్తున్నాను కదా ప్రీవియస్ ఇయర్స్, అంతకుముందు ఇయర్ ఇట్లాంటివి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి రౌండ్లో మనం యూనివర్సిటీ ఎన్ని కండిషన్స్ పెట్టినా కూడా చాలామంది మరి నాట్ రిపోర్టెడ్ లిస్ట్లో అయితే వస్తున్నారు, కొంతమంది వదిలేస్తున్నారు రిపోర్టింగ్ చేయకుండా. మరి ఎందుకు అలా చేస్తున్నారు ఏంటి అనేది మీరే అర్థం చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ రౌండ్కి ఇంకా వేకెన్సీస్ ఏమున్నాయి అండ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అండ్ కొత్త రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుందా లేదా. చాలామంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోలేదు, అంటే వాళ్ళకి ఏ కేటగిరీలో వస్తుందని చెప్పేసి వాళ్ళు కొంతమంది హోప్తోని ఓన్లీ ఏ కేటగిరీకే రిజిస్టర్ చేసుకున్నారు. తర్వాత బీకి చేయలేదు. బీకి చేద్దాం అనుకుంటే ఇంకా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఇంతవరకు ఓపెన్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఒకసారి ఓపెన్ అయింది రిజిస్ట్రేషన్, దాని తర్వాత కట్ ఆఫ్ తగ్గిన తర్వాత ఒకసారి ఓపెన్ అయింది. బట్ ఇంతవరకు మళ్ళీ తర్వాత మూడోసారి అయితే రిజిస్ట్రేషన్ రీఓపెన్ చేయలేదు. మేబీ మనకి ఏపీలో అయితే మూడోసారి స్టే వేకెన్సీకి ముందు రిజిస్ట్రేషన్ ఓపెన్ చేయడం జరిగింది. మేబీ అలా ఏమైనా ఇక్కడ కూడా చేస్తే ఇంకా కొంతమందికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది కాకుండా ఇంకా మనకి ఓపెన్ కేటగిరీకి కట్ ఆఫ్ తగ్గుతుందా అని కూడా చాలామంది అడుగుతున్నారు. సో అది చాలా డైలమాలో ఉందండి. దానికి ఎగ్జాక్ట్గా ఆన్సర్ అయితే చెప్పలేకపోతున్నాము ఎవరు కూడా. అది ఆల్రెడీ 7th పర్సంటైల్కి
కట్ ఆఫ్ తగ్గించడం జరిగింది. మరి మిగిలిన రిజర్వేషన్ కేటగిరీస్కేమో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకేమో 0% చేశారు. ఓసీస్కేమో 7% చేశారు. సో మరి ఆ 7ని 0 చేస్తారా అనేది ఇక్కడ చాలా డిస్కషన్ జరుగుతూ ఉంది. బట్ అది జరుగుతుందా జరగదా అనేది చెప్పలేము. ఇన్ కేస్ ఒకవేళ అలా ఏమైనా కట్ ఆఫ్ తగ్గినట్లయితే ఇంకా కొంతమంది ఓసీలో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను కూడా తగ్గించాలని కోరుకుంటున్నాను. ఎందుకనంటే చాలా వరకు సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని అంటే ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా కొన్ని కాలేజీల్లో సీట్ ఎన్హాన్స్మెంట్ జరిగిందనమాట. కొన్ని ఎక్స్ట్రా సీట్స్ యాడ్ అయ్యాయి. మాపప్ తర్వాత కూడా కొన్ని సీట్లు రావడం జరిగింది. సో ఇలా సీట్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది ఆల్రెడీ ఇంతకు ముందే కొన్ని స్టేట్స్లో కౌన్సిలింగ్ అంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కొంతమంది అటు కూడా వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ ఇక్కడ మిగిలిన వాళ్ళు అండ్ మన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, రిజిస్టర్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే మళ్ళీ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయితే వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకొని మీరు రిజిస్టర్ చేసి దీంట్లో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా ఆగి మీరు మళ్ళీ చేయాలి అని అంటే మళ్ళీ ఒక 1 year వేస్ట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, కట్ ఆఫ్ మళ్ళీ ఇంతగానం తగ్గిస్తారా లేదా అనేది డౌట్ఫుల్ అనమాట నెక్స్ట్ ఇయర్. కాబట్టి ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడే ఏదో ఒక రకంగా తీసేసుకోండి. అండ్ ఇంకొక ఫైనల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ సీట్స్ పెరగడం వల్ల అండ్ కౌన్సిలింగ్లో మిగలడం వల్ల కొన్ని ఎన్ఆర్ఐ కోటాలో కానీ లేదంటే ఇన్స్టిట్యూషనల్ కోటాలో కానీ ఇంతకుముందు స్టార్టింగ్లో ఉన్నంత రేట్లు కూడా లేవు. కొన్ని బ్రాంచెస్కి సీట్ మన తగ్గాయన్నమాట రేట్లు. సో అలా తక్కువ రేట్లో ఎవరికైనా కావాలి అని అంటే తప్పకుండా మనం చేయొచ్చు. మీరు కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయండి, 9849068590. సో ఎన్ఆర్ఐ కోటాలో కూడా కొంత తక్కువకి మాట్లాడి చేయొచ్చు మనం, కొన్ని బ్రాంచెస్కి మాత్రమే, అన్నీ కాదు. ఓకే. సో అలా ఎవరికైనా కావాలి, ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మేబీ ఇప్పటి వరకు సీట్ రాలేదని అంటే సో నెక్స్ట్ రాబోయే వేకెన్సీస్ని బట్టి అంటే దీని తర్వాత నాట్ రిపోర్టెడ్ లిస్ట్ వచ్చిన తర్వాత అండ్ రిమైనింగ్ అన్ఫిల్డ్ సీట్స్ అండ్ నాట్ రిపోర్టెడ్ సీట్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి ఎన్ఆర్ఐ కోటాలో కానీ లేదంటే ఇన్స్టిట్యూషనల్ కోటాలో కానీ మీకు కొంత తక్కువలో ఇప్పించే అవకాశం ఉంది. కాబట్టి మీరు డెఫినెట్గా కాంటాక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్ మెడిసిన్ కావాలి అని అంటే మీకు ఇంతకుముందు 3 అబవ్ ఉండేది, ఇప్పుడు 3 లోపలనే ఉంటుంది. సో 3 లోపల మీకు ఇంకా బెస్ట్ ప్రైస్కి మాట్లాడి చేయించగలిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇన్ కేస్ అట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి. సో ఎవరికైనా సీట్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా స్టిల్ ఓకే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.